రాత్రికాలపు ప్రార్థన. ఉదయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడిన యేసయ్య, నీ రెక్కల నీడలో దాచినందుకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అగ్ని జ్వాలల లాంటి కన్నులు గలవాడ, అపరంజీవ పోలిన పాదములు గలవాడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయం నుంచి నీ కుమార్తెలు, నీ కుమారులు చేసిన ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, ఎవరైతే ఈరోజు మానసికంగా బాధపడుతున్నారో, అప్పుల బాధలు, ఇరుకులు ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ దయగల హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో ఉన్న బిడ్డల్ని అప్పుల నుండి విముక్తి కలిగించండి. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని వారందరూ కూడా మంచి స్వస్థతను దయచేయండి. ఆయన ఈ గొర్రెపిల్ల రక్తం ప్రోత్సహించండి తండ్రి. అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. చాలామంది ప్రయాణాల్లో, పనుల్లో మీరు తోడుగా ఉండండి. బ్రతుకు దూరం కోసం చాలామంది వేరు చోట్ల పని చేసుకుంటూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు నాయన. వారందరినీ కూడా కాచి కాపాడండి నాయన. డ్రైవింగ్ చేసే బిడ్డలు మీరు కాచి కాపాడండి. వారు చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండండి తండ్రి. వారందరికీ కూడా చేసే డ్రైవింగ్ విషయాల్లో మీరే కాపుదల శక్తిని ఉందని, ఎంతోమందిని వారు వాహనాల్లో తీసుకెళ్తూ ఉంటారు. వారందరూ కూడా మీ కాపుదల శక్తి ఉంచి వారి గమ్యాలకు చేర్చేలాగా చేయండి ప్రభా. హాస్పిటల్లో, ఐసీయూలో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నాయన. వారందరినీ కూడా మీరు ముట్టండి, మీరే స్వస్థపరచండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వండి ప్రభా. కుటుంబ కలహాలతో ఎంతోమంది భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా సహాయం చేయండి. వారందరూ కూడా కలిసి ఉండేలాగా వారికి తోడుగా ఉండండి ప్రభా. మానసిక వికలాంగులు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నాయన. వారందరూ కూడా మంచి ధైర్యాన్ని ఇవ్వండి నాయన. అలాగే చాలామంది బిడ్డలు ఏ ఆధారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరూ కూడా మంచి ఆహారాన్ని దయచేయండి. అధికారులతో మాట్లాడే వారికి ఆశ్రమాలు కట్టించేలాగా చేయండి ప్రభా. మానసిక వికలాంగులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. ఇంత జరుగుతున్నాయి తండ్రి. వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. చిన్నపిల్లలు ఎంతమంది స్కూల్కి వెళుతూ ఉన్నారు. వారికి కాపుదల శక్తిగా ఉండండి ప్రభా. ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వకుండా వారు చేసే ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. వారు చదువులో వారికి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. అలాగే కూలి పనులు చేసుకుంటూ దూర ప్రాంతాల్లో ఉంటున్నారు నాయన. వారందరూ కూడా మీరే కాచి కాపాడండి నాయన. అలాగే రైతులు వ్యవసాయ నిమిత్తం పొలంలో తిరుగుతూ ఉన్నారు నాయన. రాత్రి అనక పగలనక వారు తిరిగే పొలాల్లో ఎటువంటి చెడు కీటకాలు కానీ, పాములు కానీ ఏమి లేకుండా వారికి కాపుదల శక్తిని ఇవ్వండి నాయన. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగున, వ్యవసాయంలో మంచి జరిగేలాగున కృప చూపండి ప్రభా. ఎటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా చేయండి నాయన. దేశానికి కాపలా కాస్తున్న జవాన్లు మీరు గుర్తు చేసుకుని నాయన. రాత్రనక పగలనక వారు దేశానికి నలుమూలల కాపలా కాస్తున్నారు. వారి కుటుంబాలకు మీరే కాపుదలగా ఉండండి ప్రభా. వారికి మంచి శక్తిని, ఆలోచన ఇవ్వండి ప్రభా. అలాగే ఎన్నో చేతి పనుల వృత్తులు చేస్తూ జీవిస్తున్న కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఛత్తీస్గఢ్, ఒడిశా, అనేక రాష్ట్రాల నుంచి మన ప్రదేశాలకు వచ్చేవారు ఎక్కడెక్కడో ఊరికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు నాయన. వారందరూ కూడా మంచి కాపుదల శక్తిని ఇవ్వండి ప్రభా. ఎన్నో మారుమూల ప్రాంతాలకు ఇంకా నిస్వార్థ అందడం లేదు నాయన. ఆ మారుమూల ప్రాంతాలకు మీ సేవకులను పంపించి స్వార్థ అందేలాగా సాయం చేయండి తండ్రి. యాక్సిడెంట్ జరిగి చాలామంది మంచాన ఉన్నారు ప్రభా. వారందరూ కూడా మంచి గాయాలు మాని మంచిగా కోలుకునేలాగా చేయండి ప్రభా. ఎంతమంది హాస్పిటల్ సిబ్బందిని జ్ఞాపకం చూసుకోండి ప్రభా. వారు చేసే వైద్యంలో మీరే తోడుగా ఉండండి ఆయన. స్కూల్, కాలేజీలో బోధిస్తున్న టీచర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని తెలుగునివ్వండి ప్రభా. విద్యార్థులకు మంచి చదువు చెప్పే విధంగా చేయండి నాయన. పక్షవాతం
ఫిడ్స్, షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు నాయన. వారందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. సిగురింపునివ్వండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ఎంతోమంది యొక్క ప్రార్థన వింటున్నారు ప్రభా. వారందరికి కూడా మంచి జ్ఞానాన్ని, శక్తిని, తెలివినివ్వండి. వారి అప్పుల బాధ నుండి తీసుకోండి ప్రభా. వారి ఆర్థిక బాధ నుండి రక్షణ ఇవ్వండి ప్రభా. వారికి మంచిగా సహాయం చేయండి ప్రభా. ఎటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా చేయండి నైనా. ఈ రోజంతా కాసి కాపాడిన మీకు వేల వేల స్థుతులు, స్తోత్రాలు తండ్రి. తెలిసి తెలియని తప్పులు చేసి చాలామంది ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు నాయన. వారు ప్రాయశ్చిత్తపడి చేసిన తప్పును ఒప్పుకొని వారికి జైలు నుంచి విముక్తునివ్వండి నైనా. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు మారు మనసు పొంది నిన్ను తెలుసుకునే వారిగా చేయండి ప్రభువ. వారి కుటుంబాలతో కలిసి ఉండేలాగా సహాయం చేయండి నైనా. మా రక్త సంబంధికులను, మా బంధుమిత్రులను, మా శ్రేయోభిలాషులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారందరూ కూడా మారు మనసు పొంది మీ తట్టు తిరిగే భాగ్యం కలిగింది నైనా. నిన్ను తెలుసుకునే వారిగా చేయండి ప్రభువ. ఎంతోమంది ఇంకా మారు మనసు పొందక ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరూ కూడా మారు మనసు పొందేలాగా సహాయం చేయండి ప్రభువ. నిన్ను తెలుసుకొని జీవించేలాగా సహాయం చేయండి ప్రభువ. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఆమెన్, ఆమెన్.